చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. నిన్న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూశారు కదా. పిచ్ మీద బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే స్టాండ్స్లో మాత్రం ఒక క్యూట్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాని ఇప్పుడు ఊపేస్తుంది. ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ, ఇంకొక వైపు మన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి విపరీతమైనటువంటి ఎగ్జైట్మెంట్లో ఉన్న తన భార్య సాక్షి అల్లరిని కంట్రోల్ చేయలేక నానా ఇబ్బంది పడాల్సి వచ్చినటువంటి ఒక చిన్న సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ధోని భార్య సాక్షి అల్లరి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మ్యాచ్ ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. 18వ ఓవర్ ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉన్నా వాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు. ప్రెజర్ పీక్స్లో ఉంది. అప్పుడు బంతి అందుకున్నాడు మన బూమ్రా వేసినటువంటి ఒక సూపర్ డెలివరీని, యార్కర్ డెలివరీని ఇంగ్లాండ్ బ్యాటర్ శామ్ కర్రన్ ఆడాడు. ఆ బాల్ నేరుగా వెళ్ళి బూమ్రా చేతిలో పడింది. అంతే, విఐపి గ్యాలరీలో ఉన్నటువంటి సాక్షి ధోనికి పట్టపగలేవు. అక్కడ పూర్తిగా అది క్యాచ్ అవుట్ అనుకొని సీట్లో నుంచి ఒక్కసారిగా లేచి ఎగిరి గంతులేసి సాక్షి తన సెలబ్రేషన్ని మొదలు పెట్టేసింది. అక్కడ వికెట్ పడిపోయిందని గట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గంతులేసింది. విపరీతంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టేసింది. ఆమె ఉత్సాహం చూసిన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణం అవాక్కయ్యారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సాక్షి గాల్లో తేలిపోతుంటే వెనకే ఉన్నటువంటి మన తల ధోని మాత్రం ఎప్పటిలాగానే తన ట్రేడ్ మార్క్ ఫోకర్ ఫేస్తో ఉన్నాడు. కారణం ఏంటంటే అది డైరెక్ట్ క్యాచ్ కాదు, బాల్ ఆల్రెడీ గ్రౌండ్ను తాకింది, ఆ తర్వాత బూమ్రా చేతిలోకి వెళ్ళింది. ఇది అక్కడున్న వాళ్ళందరూ కూడా గమనించారు. కానీ సాక్షి ఆ ఎగ్జైట్మెంట్లో అది క్యాచ్ అని చెప్పేసుకొని సరదాగా అక్కడ ఎగ్జైట్మెంట్లో సంబరాలు చేయడం మొదలుపెట్టేసింది. ధోని చిన్నగా నవ్వుతూ చాలా కూల్గా తన చేత్తో కూర్చో అది అవుట్ కాదు బాబోయ్ అన్నట్టుగా సైగ చేశాడు. పక్కన వాళ్ళందరూ కూడా ఒక నవ్వేశారు. అది అవుట్ కాదు, స్టెప్ క్యాచ్లో వచ్చేసిందని చెప్పేసి. ఒక పక్క ఫుల్ జోస్లో ఫ్యాన్ ఫుల్ చేస్తూ మారిపోయినటువంటి సాక్షి రావత్, ఇంకో పక్క ఎవరెస్ట్ అంతా కూల్గా ఉన్నటువంటి సాక్షి భర్త ధోని. ఆ క్యూట్ రియాక్షన్కి పక్కనే ఉన్న రోహిత్ శర్మ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే గ్రౌండ్లో ఉన్నప్పుడు ప్లేయర్స్ ప్రెజర్ని కంట్రోల్ చేసినటువంటి ధోని ఇప్పుడు స్టాండ్స్లో తన భార్య ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేస్తున్నాడు అన్నమాట. గ్రౌండ్ అయినా గ్యాలరీ అయినా కెప్టెన్ కూల్ అంటే ఎప్పటికీ కెప్టెన్ కూలే అన్నటువంటి విధంగా ధోని ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ అక్కడ, అదేవిధంగా సాక్షి చేసినటువంటి సెలబ్రేషన్స్, తన క్యూట్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధోని అభిమానులైతే చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో ధోనిని చూసి, ఫ్యామిలీ మొత్తాన్ని చూసి, రోహిత్ ధోని ఇద్దరు కూడా ఒకే స్టాండ్లో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో కనపడి చాలాసేపు అక్కడ మ్యాచ్ తిలకించినటువంటి సందర్భం అయితే అభిమానులకు, ధోని అభిమానులకు, రోహిత్ అభిమానులకు మరింత కనువిందు చేసింది. ధోనితో పాటుగా తన భార్యను కూడా తీసుకురావడంతో అయితే అభిమానులందరూ కూడా నిన్న మ్యాచ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న తమకు తాము తలాన్ని కూడా చూసినట్టుగా మారింది ఈ మ్యాచ్లో అని చెప్పేసి. బ్యాక్ ఎండ్లో ధోని ఉన్నాడు. అండ్ ఇంకొకటి కూడా చర్చ నడుస్తుంది. ఈ మ్యాచ్లో మనకు 7 వికెట్లు పడ్డాయి, ఇంగ్లాండ్కి 7 వికెట్లు పడ్డాయి, 7 పరుగులతోనే గెలిచేసింది. అక్కడ ధోని కూడా లక్కీ నెంబర్ 7 కాబట్టి 7 అన్నటువంటి ఒక సెంటిమెంట్తో కూడా కొంత వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా నిన్న మ్యాచ్లో జరిగినటువంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు కనువిందుగా మారాయి.